నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మరింత మందికి ఈ యొక్క సామాజిక అంశాలు చేరేలాగా మీరు అవకాశం కల్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో అసమానతకు కారకులు ఎవరు అనే అంశాన్ని మాట్లాడాలని భావిస్తున్నాను. అంటే గ్రేడెడ్ డిగ్రేడేషన్, అంటే అసమానతే చాలా అవమానకరమైనది. ఈ అసమానతలో ఇంకా అసమానతకు కారకులు ఎవరు అని భావిస్తే ఇది తప్పనిసరిగా చర్చించవలసిన అంశమే అవుతుంది. భారతదేశంలో బహుజనులు కేవలం సనాతన ధర్మం ఆధారంగా మనువాదంతో కూడిన కుల మతోన్మాదంతో నిర్మించబడింది. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాలలో పీడిత కులాలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇంకా వెనుకబడే ఉన్నాయి. అసమానతకు కారణం కేవలం మనువాదమే. బహుజనుల వెనుకబాటుకు గల ముఖ్య కారణాలను గణాంకాల ఆధారంగా సమగ్రంగా మనం విశ్లేషించుకోవాలి. విద్యలో మనం ఒకసారి చూస్తే, విద్యలో బహుజనుల వెనుకబాటుతనం, విద్య అనేది సామాజిక అభివృద్ధికి మూలస్తంభం. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు విద్యా ప్రాప్తిలో ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ బహుజనులు విద్యాప్రాప్తిలో, విద్యను గణించడంలో, ఉన్నత విద్యను సాధించడంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. దీనిని అర్థం చేసుకోవాలంటే కొంత గణాంకాలను మనం తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అసమానతలు. జనరల్ కేటగిరీలో 12 మంది గ్రాడ్యుయేట్లు, ఓబీసీలలో 6% మంది, ఎస్సీల్లో 4% మంది, ఎస్టీల్లో 3% మంది మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దీన్ని బట్టి జనరల్ కేటగిరీ వాళ్ళు 12% మందే ఉన్నారు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చదవట్ల, వాళ్ళంతా వ్యాపారాలు, రాజకీయాలు ఆ లెవెల్లో ఉన్నారు. కానీ బహుజన కులాలైన ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల్లో ఈ ఓబీసీల్లో 6% మాత్రమే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదువుతున్నారు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఎస్సీల్లో 4%, ఎస్టీల్లో 3% అంటే ఇది ఎంత తక్కువగా ఉందో మనం ఆలోచించాలి. అలాగే ఈ గణాంకాలు బహుజన వర్గాల్లో ఉన్నత విద్యలో చేరికలు తక్కువగా ఉన్నాయని స్పష్టంగా చూపిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. ఒకసారి ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల యొక్క ప్రాతినిధ్యం మరింత తక్కువగా ఉంది. ఐఐటి ముంబై, ఖరగ్పూర్లో 90%, 90% పైగా ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నారు. ఐఎంఎంలో 95% పైగా ప్రొఫెసర్లు ఆధిపత్య కులాలకు చెందిన ముఖ్యంగా బ్రాహ్మణులే ఉంటారు. ఇది విద్యా వ్యవస్థలో తరతరాలుగా కొనసాగుతున్న అసమానత. ఈ విషయాన్ని ఏ ఒక్కరు, శూద్రులైనా, ఎగువ శూద్రులైనా, ఎవరైనా సరే, ఈ రిజర్వేషన్లు 50% ఉన్నప్పుడు ఏ విధంగా 90%, 95% బ్రాహ్మణులే ఉన్నారన్న విషయాన్ని ఏ సుప్రీంకోర్టు కానీ, పార్లమెంటు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధి కానీ ప్రశ్నించడం లేదో ఎందుకనో అర్థం చేసుకోవాలి. ఇక్కడే వాస్తవంగా సమాజం ఆ దిశలో ఆలోచన చేయట్లేదన్న విషయాన్ని స్పష్టంగా ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రెండవ అంశం, ఉద్యోగ ఆర్థిక రంగంలో వెనుకబడతనం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బహుజనులు ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అంటే డొక్కాడితే కానీ రెక్కాడదు అన్న విధానంలో, రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న విధానంలో ఉన్నారు. అంటే ఆ రోజు పనికి వెళితేనే వాళ్ళకి భోజనం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎస్సీలు గణాంకాలు స్థిర ఉద్యోగాల్లో ఎలా ఉన్నారు? జనరల్ కేటగిరీ అంటే బహుజనులు కాకుండా ఆధిపత్య కులాలకు సంబంధించిన వారు 30% ఉన్నారు స్థిర ఉద్యోగాల్లో.
పర్మనెంట్ పోస్టులు. ఓబీసీలు 20%, ఎస్సీలు 12%, ఎస్టీలు 12%. అరే, ఓబీసీలకి 27% ఉండగా వారు 20%లోనే స్థిర ఉద్యోగాల్లో ఎందుకున్నారు? ఎస్సీలకి 15% ఉంటే 12% ఎందుకు ఉద్యోగాలు లభించినాయి? ఎస్టీలు సహజంగానే 7% ఉంటే వారిని మరి 12% స్థిర ఉద్యోగాలు ఉన్నారంటే ఇది అద్భుతమైన విషయమే అనుకోవాలి. ఎందుకంటే వారు మరింతగా రాణించడానికి 12% ఉద్యోగాలు కలిగి ఉండటం అనేది సంతోషకరమైన విషయం. రోజువారీ కూలీలుగా ఎస్సీల్లో 38%, ఎస్టీల్లో 29%, ఓబీసీల్లో 20%, జనరల్లో 11% ఉన్నారు. ఈ గణాంకాలు స్పష్టంగా అసమానతలను చూపిస్తున్నాయి. అంటే పేదల్లో, ధనికుల్లో, ఆధిపత్య కులాల్లో కూడా పేదలు ఉన్నారంటే వాళ్ళ సంఖ్య ఎంత? 11%. కానీ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కంపేర్ చేసుకుంటే చాలామంది రోజువారీ కూలీలుగా ఉన్నారు. బహుజనులు అధికంగా తక్కువ వేతన ఉద్యోగాలు చిక్కుకుపోయారు. మీరు చూస్తే చాలామంది ఆడపిల్లలు చందన బ్రదర్సు ఇట్లాంటి మాల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో 6,000కి, 8,000కి, 10,000కి తక్కువ వేతనానికి 12 గంటలతో పని చేయిస్తూ ఉంటారు. వాళ్ళని నిరంతరం అసలు కూర్చుంటానికి కూడా అవకాశం ఉండదు, వాష్రూమ్ వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు, సరైన ఫెసిలిటీస్ ఉండవు. చాలా దుర్బలమైన జీవితాన్ని ఈ షాపింగ్ కాంప్లెక్సెస్లో మనం చూస్తూ ఉంటాం. పేదరికం, ఎస్సీలు 33%, ఎస్టీలు 50%, ఓబీసీలు 27% పేదరికంలో ఉన్నారు. జనరల్ కేటగిరీతో పోల్చినప్పుడు బహుజన వర్గాల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉపాధిలో తక్కువ అవకాశాలు, తక్కువ వేతనాలు, ఆర్థిక విధానాల్లో బహుజనుల ప్రాధాన్యం చాలా తక్కువగా ఏర్పడుతుంది. అసలుకి వారికి అవకాశాలు కల్పించబడవు. అదే ఆధిపత్య కులాల్లో అవకాశాలు పిచ్చు, ఎక్కడికి వెళ్ళినా కులం ప్రకారంగానే వారికి ట్రీట్మెంట్ ఉంటుంది, వారికి అవకాశాలు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ కలిగినోడు, ఆ షాపులు కలిగినోళ్ళు వాళ్ళ కులస్తులే కాబట్టి వీడు మనోడే అన్న ఉద్దేశంతో వారికి ఎప్పుడు ఉద్యోగ భద్రత ఉంటుందన్నమాట. మూడో పాయింట్, రాజకీయ అధికారంలో అసమానతలు. భారతదేశంలో రాజ్యాంగం ప్రజాప్రభుత్వాన్ని, డెమోక్రసీని ఆధారంగా చేసుకున్నప్పటికీ పాలన వ్యవస్థలో బహుజనులకు తగినంత ప్రాతినిధ్యం పొందడం లేదు. లోకసభలో ప్రాతినిధ్యం 2024 ఎన్నికల తర్వాత ఆధిపత్య కులాలు వాళ్ళు ఎంతమంది? కేవలం 15% మంది ఉన్నారు. వారు 39.4%, 214 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు. వారు జనాభాకు మించి డబల్ త్రిబుల్ ఉన్నారు. ఓబీసీలు 25.4% ఉన్నారు, 137 మంది. మరి వాస్తవంగా అయితే ఓబీసీలు 53% ఉండాలి. 53% ఓబీసీలు దేశంలో ఉంటే వారికి కేవలం 25% మాత్రమే, 137 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే లోకసభలో ఎందుకున్నారో ఆలోచించాలి బహుజన సమాజం. ఎస్సీ, ఎస్టీలు 25.9%, 140 మంది ఉన్నారు. మతపరమైన మైనారిటీలు 8.1% ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మొత్తం మనం గణాంకాలను పరిశీలిస్తే ఓబీసీల యొక్క వాటాని అప్పళంగా ఆధిపత్య కులాలు అనుభవిస్తున్నాయి దశాబ్దాల తరబడి. కానీ వాళ్ళెవరు కూడా స్పందించడం లేదు, ఎవరు కూడా ఈ అంశాల మీద మాట్లాడటానికి ముందుకు రావటం లేదు. ప్రతినిధులుగా ఉంటారు, బీసీలుగా నాయకులుగా చాలామంది అవుతారు, కానీ ఈ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవటానికి మాత్రం ఎప్పుడు ఉద్యమాలు చేయడానికి ముందుకు రారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉంది. రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణుల ఎమ్మెల్యేలు 62 మంది, ఓబీసీలు 19 మంది, ఎస్సీ, ఎస్టీలు 31 మంది ఉన్నారు. ఇది పాలనలో అగ్రవర్ణాల ప్రాబల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. వాళ్ళు ఏదనుకుంటే అదే జరిగిద్ది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏదనుకున్నా ఏది జరగదు. కనుక ఇది వాస్తవమైన విషయం. రాజ్యాధికారమే పరమావధి. రాజకీయ అధికారం లేకపోతే విద్యా, ఆర్థిక రంగాల్లో మార్పు తేవడం కష్టం. ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి, కులగణన తప్పనిసరిగా చేయాలి. బహుజనుల హక్కులను సరిగ్గా అమలు చేయాలంటే
వారి జనాభా అంచనాలను ఖచ్చితంగా ఉండాలి. ఈ కులగణన అడ్డుకుంటుంది ఎవరు ఇప్పుడు? ఓబీసీ పేరుతో ఉన్న నరేంద్ర మోదీ. ఆయనే ఓబీసీగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన నిజమైన ఓబీసీ కాదు. నిజమైన ఓబీసీ అయితే తప్పనిసరిగా కులగణన ఎప్పుడో చేసేవాడు. 2014లోనే చేసేవాడు. 11 చేయాలి కదా, 2011 అయింది, 2021లో చేయాలి. అతను చేయకుండా దానికి అడ్డుపడుతున్నాడు. అతను ఓబీసీ కాదు, ఆయన మోదిగాంచి కులానికి చెందిన సంపన్న ఆర్యవైశ్య కులానికి చెందిన వ్యక్తి. ఆవు నెయ్యి వ్యాపారం చేసే కులానికి సంబంధించిన వ్యక్తి. వారు ఒక ఆర్ఎస్ఎస్ వ్యూహం ప్రకారంగా ఒక త్రివర్ణంలోని ఆర్యవైశ్యులను కూడా ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడానికి ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. మరి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు పరిష్కారాల మార్గాలు ఏంటంటే కులగణన తప్పనిసరి. దీనికోసం మనం అందరం ఉద్యమం చేయాలి. 1931లో జరిగిన కులగణన తర్వాత భారతదేశంలో ఎవరు ఎన్ని ఉద్యోగాలు సాధించారు? కమ్మలు ఎన్ని ఉద్యోగాలు సాధించారు? రెడ్లు ఎన్ని ఉద్యోగాలు సాధించారు? వెలమలు తమ పాలనలో ఎన్ని ఉద్యోగాలు సాధించారో ఈ విషయాలు మనం తెలుసుకోకుండా కేవలం మాలామాదిగల ఉద్యోగాల గురించి చర్చించుకుంటాం ఎంతో దౌర్భాగ్యకరం. బహుజనుల అసమానతలు గుర్తించి వారికి తగిన విధానాలను రూపొందించేందుకు ఒక ప్రణాళిక అవసరం. ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లను లోక్సభ అసెంబ్లీలలో బలమైన ప్రాతినిధ్యం కల్పించాలి. విద్యా ఉపాధి రంగాల్లో నూతన విధానాలు. మెరిట్ అనే పేరుతో బహుజనులను వెనక నెట్టే విధానాలను రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు ప్రత్యేక వనరులను స్టైఫండ్లను నిరంతరం అందించడానికి ప్రయత్నం చేయాలి. పదోన్నతుల్లో రిజర్వేషన్. ప్రభుత్వ ఉద్యోగాల్లో బహుజనులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ఇది అత్యవసరం. ఆధిపత్య కులాల ప్రాబల్యాన్ని తగ్గించే పాలన విధానాలను, విద్యా ఆర్థిక రంగాల్లో హిందుత్వ బ్రాహ్మణీయ ప్రభావాన్ని తొలగించడానికి పదోన్నతుల్లో రిజర్వేషన్ను తప్పనిసరిగా రాజ్యాంగబద్ధమని చెప్తుంటే కూడా సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ ఇది ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదు. భారతదేశం నిజమైన సమానత్వాన్ని సాధించాలంటే బహుజనుల పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యా ఉపాధి రాజకీయ అధికారాలలో బహుజనులకు తగిన స్థాయిలో భాగస్వామ్యం కలిగి ఉంటేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. రాజ్యాధికారమే పరమావధి అనే మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి సార్థకత నిలవాలంటే బహుజనులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు అందరూ కూడా వన్ బ్లడ్ వన్ రేస్, ఒకే జాతి ఒకే రక్తానికి చెందిన విషయాన్ని సమగ్రంగా విశ్వసించి ఆ అంశాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. నా పేరు బేతాళ సుదర్శనం, భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇలా చేయటం ద్వారా ఏమీ అప్రజాస్వామ్యం కాదు, లేక చట్టవిరుద్ధం కాదు. దీన్ని మన జాతి కోసం ఈ ముఖ్య సమాచారాన్ని ఇతరులకు చేరే విధంగా అనేక వీడియోలు రూపొందించడానికి మీరందరూ సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.